దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈ డయస్ మీద సౌండ్ పెట్టి. స్థానిక సంఘానికి, సంఘ కాపరికి, పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన. మీకు దగ్గరగా ఉన్న ప్రాంతమైన వినుకొండ నుండి ఎవరైనా వచ్చుంటే ఈ సభ అయిన తర్వాత దయచేసి మమ్మల్ని కలవండి. పరిచర్ను గురించి కొన్ని మాట్లాడవలసిన అవసరం ఉంది. దయచేసి ఎవరు ఈ ప్రకటన మిస్ అవ్వద్దు. ఎవరైనా వినుకొండ నుండి ఎవరైనా వచ్చుంటే ఈ సభ అయిన తర్వాత మమ్మల్ని సంప్రదించండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, గతించిన రాత్రి తండ్రి విలువైన సంగతులు అన్న ద్వారా మీరు అందించారు. ఈరోజు తండ్రి ఈ వేదిక మీద మమ్మల్ని నిలబెట్టారు. మమ్మలను కూడా వాడుకోండి. మీ కుమారుని ద్వారా మాట్లాడిన మీరు మా నోట కూడా తండ్రి మీ ఆత్మను తండ్రి నడిపించండి. ఈ ప్రజలకు, స్థానికులకు తండ్రి, పరోక్షంగా వింటున్న వారికి అందరికీ ఉపయోగకరమైన సంగతులు, మీ వాక్యపు వెలుగులో కొన్ని సంగతులు ఈరోజు మాట్లాడడానికి మాతో, మా అందరితో మీరు ఉంటారని కోరుతున్నాం. ఈ ప్రయాస, ఈ కష్టము తండ్రి, ఈ శ్రమ స్థానిక సంఘానికి, సంఘ నాయకుడికి దీవెనకరంగాను, మాదిరికరంగాను, ఫలభరితంగాను మార్చండి. కనీసం ఒక్కరైనా మరింత తండ్రి నూతన ఉద్యమంలోనికి, నూతన ఆత్మగా తండ్రి జన్మించడానికి ఈ కార్యమును ఉపయోగిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విందాం. మరొకసారి మీ ప్రాంతానికి వచ్చి వాక్యం అందించడానికి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరును నేనును ఈ అవకాశం నిర్లక్ష్యం చేయక కొంచెం అర్థవంతంగా ఉపయోగించుకుందాం. ఈరోజు కొన్ని సంగతులు మాట్లాడుకున్నా రేపు విస్తరించి మాట్లాడదాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి. ఓకే. మీ దగ్గర ఉన్న బైబిల్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. రాజు అయిన సొలొమోను ఒక విచిత్రమైన గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో ఒక్క మాటతో ప్రయాణం చేద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం నుండి. లేత వయస్సును, నడిప్రాయమును గతించిపోవచ్చున్నవి గనక నీ హృదయములో నుండి వాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఆగుదాం. ఒక రాజు అయిన సొలొమోను గారు ఈ సమాజంలో జరుగుతున్న అనేకమైన విషయాలు గ్రంథస్థం చేశాడు. అందులో సూర్యుని కింద జరుగుతున్న ప్రతి సంగతిని సూక్ష్మంగా పరిశీలించాడు. ఆ పరిశీలించిన వాడు మనకు సుపరిచితమైన ఒక మాట మనం పలుమార్లు చదివాం. ఆ మాటల్లో ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, లేత వయస్సును, నడిప్రాయమును గతించిపోవును గనుక మీ హృదయంలో ఉన్న వ్యాకులమును తొలగించుకో. సొలొమోను గారు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మానవుడు అన్నవాడట అన్నీ నా స్వాధీనంలో ఉన్నాయని మాత్రం అనుకోకు, నువ్వు కాలం అనే స్వాధీనంలో ఉన్నావని మాత్రం మర్చిపోకట్నాడు. అంటే కాలము అనే ఇరుసులో, కాలము అనే చక్రంలో మనకు తెలియకుండానే మన ఆయుసు చూస్తుండగా ముగిసిపోతుందట. మానవ జీవితాల్లో ఆ విచిత్రమైన దశలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
లేత వయస్సు నడిప్రాయము చూస్తుండగా గతించిపోతాయి. ఏ వయసు అట? లేత వయస్సు. లేత వయస్సు ఎలా ఉంటుందంటే అది చాలా రమ్యంగా ఉంటుంది, మనకి అట్రాక్షన్గా ఉంటుంది. ఆ టైంలో వారు ఏం చేయాలనుకున్నారు అన్నీ చేయాలనుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పరిగెట్టాలనుకుంటారో అంత దూరం పరిగెడతారు. కానీ అది మెరుపులా అయిపోతుందట. ఒక మాట మీకు చెప్పనా, ఇటీవల కాలంలో చాలామంది గెట్ టుగెదర్లు పెడుతున్నారు. తెలుసు కదా, గెట్ టుగెదర్ 10th బ్యాచ్ పెట్టుకుంటారు. ఈ గెట్ టుగెదర్లు పెట్టిన వాళ్ళని అడగండి, మీ 10th అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందిరా అని. 10 సంవత్సరాలు అవుద్ది, 10 అయ్యి. మొన్న ఒకరు గెట్ టుగెదర్కి వెళ్ళారు. ఆ గెట్ టుగెదర్ మీటింగ్కి వాళ్ళు వెళ్ళడానికి, లేదా ఆ పార్టీకి వెళ్ళడానికి వీళ్ళ పిల్లల్ని అడావుడిగా స్కూల్కి పంపి వాళ్ళు రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు? వీళ్ళ 10వ తరగతి చదువుతున్నారు. వీళ్ళ 10th క్లాస్ చదువుతుంటే ఈ తల్లిదండ్రులు ఏ పార్టీకి వెళ్తున్నారట? 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళారట. విచిత్రం ఏంటి చెప్పనా, ఆ పార్టీకి వెళ్ళిన వీళ్ళు వాళ్ళకి మొన్నే 10th అయినట్టుందంట. మీకు ఏమర్థమవుతుందో? అప్పుడు పిలుపులు ఇంకా మర్చిపోలేదు, అప్పుడు నిక్ నేమ్స్ ఇంకా మర్చిపోలేదు, ఆ బెంచులో కూర్చుని మాట్లాడుకున్న ముచ్చట్లు ఇంకా మర్చిపోలేదు. కాలము గిర్రు తిరిగి వచ్చిందంట వాళ్ళ దగ్గరికి. ఒకేసారి వాళ్ళు చూసుకునేసరికి మొన్నే 10th అయినట్టుందట, మొన్నే 10వ తరగతి అయినట్టుందట, మొన్నే గడిచినట్టుందట. అంటే చూస్తుండగానే ఏ వయసు అయిపోయింది చెప్పండి? లేత వయసు అయిపోయింది. మీరు అప్పుడప్పుడు అనుకున్నారు లేదో, మీరు ఒకసారి మీ 10th ఎవరైనా 10th చదివి ఉంటే మీ 10th ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లేదా మీరు స్కూల్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో జ్ఞాపకం చేసుకోండి. అది చూస్తుండగా మొన్నే అయినట్టుంటుంది, కానీ చూస్తుండగా 10-15 సంవత్సరాలు అయిపోతుంది. నా 10th అయ్యేప్పుడు 15 సంవత్సరాలు అవుతుందండి, నాకు మొన్న అయినట్టే ఉంది. 15 సంవత్సరాలు, 12, 13, 15 సంవత్సరాలు, అప్పుడే ఈ 10th క్లాస్ ఇన్ని సంవత్సరాలు అయిపోయిందంటే అయిపోయింది. చూస్తుండగానే లేత వయసు అయిపోయింది. స్కూల్ లైఫ్ చూస్తుండగానే అయిపోయింది, కాలేజీ లైఫ్ చూస్తుండగానే అయిపోయింది. ఆ వయసు అలా మెరుపులా వచ్చి వెళ్ళిపోయింది. ఆ వయసు దాటిన తర్వాత ఏ వయసులో పడతామంట? అక్కడే రాశాడు, నడిప్రాయం. నడిప్రాయంలో కూడా మీరు గమనించండి, నడిప్రాయంలో కూడా ఎన్నో సంపాదించాలని పరిగెడతాం, ఎన్నో సాధించాలని పరిగెడతాం, కానీ అది కూడా చూస్తుండగానే అయిపోతుందట. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సొలొమోను గారు అంటే, మనం ఎన్నో ఊహించుకుంటాం కానీ మన జీవితం తెలియకుండానే కాలం అనే ఇరుసులో నడిచి వెళ్ళిపోతుందట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇదే సొలొమోను మరొక అధ్యాయం రాశాడు, చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం అందరూ చూడాలి, 3వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. ప్రతి దానికి సమయము కలదు ఆకాశము క్రింద, ప్రతి ప్రయత్నానికి సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, ఎదుగుటకు, పోగొట్టుకుంటకు, దాచుకుంటకు, పారవేయుటకు, ఇలా ప్రతి దానికి మొదటి వచనం సమయము కలదు. మీరు అబ్జర్వ్ చేయండి, చదివిన వచనాలు, చదువుతున్న వచనాల్లో మనకేమర్థమవుతుంది? అక్కడ ఒక మాట రాశాడు, ఏడ్చే సమయం ఒకటి ఉందట,
నవ్వే సమయం ఒకటి ఉంది. నవ్వే సమయం వెనకాలే రాళ్ళు విరిసే సమయం కూడా ఒకటి ఉందట. దాని వెనకాలే కౌగిలించుటకు, ద్వేషించుటకు, ఎద్దుకుటకు, పోగొట్టుకుటకు, చివరికి ప్రేమించుటకు, పుట్టుటకు, చచ్చుటకు. ఈ వచనాలు ఏం చెబుతున్నాడు అంటే, ఏవి ఒకే టైం లైన్లో శాశ్వతంగా ఉండవు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? లేత వయస్సు నడిప్రాయంలో ఉన్నవారు గమనించవలసింది ఏంటంటే, ఏది శాశ్వత కాలం ఉండదు. ఆ ఉండని దాని కొరకు మనం మనోవేకలంతో కృంగిపోకూడదు. ఎప్పుడు నవ్వే ఉండదు. నవ్వు పోయి ఏదో ఒక రోజు దుఃఖం వస్తుంది. దుఃఖం ఉందా కాదని మనోవేకలంతో నువ్వు మరణానికి చేరిపోకూడదు. మరణంకి ముందు, ఆ దుఃఖానికి ముందు మరల నవ్వు కూడా ఒక రోజు వస్తుంది. నవ్వే రోజు ఉంటుంది, ఆడే రోజు ఉంటుంది, బాధపడే రోజు ఉంటుంది. అంటే ఇవన్నీ ఒకే టైంలో. అంటే ఎప్పుడు నవ్వు ఉండదంటే ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదంటే ఉండదు, ఎప్పుడు సంతోషం ఉండదంటే ఉండదు. అంటే కాలంతో పాటు పరిస్థితులు మారిపోతాయి, పరిస్థితులతో పాటు మనసు కూడా మారిపోతాయి. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒక మాట చెప్తాను. అందరం వయసుకు వచ్చాం. ఇదే వయసులో ఉన్న మనం ఒక 30 ఏళ్ళు లేదా ఒక 33 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, మన చిన్నప్పుడు, లేదా ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి. మనకు బాగా ఇష్టం ఏంటండి? గోళీలాట ఆడటం. ఆ గోళీల కొరకు ఎంత ఫీల్ అయిపోయేవాళ్ళమండి. ఇన్ని గోళీలు జేబులో ఉంటే ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ మనకి. అవి ఇలాగ ఆడించుకుంటూ అలా తిరిగేవాళ్ళు. నా దగ్గర ఇన్ని ఉన్నాయిరా అని. అందులో పెద్ద గోళీలు ఉన్నవాడు పెద్ద రేంజు, చిన్న గోళీలు ఉన్నవాడు చిన్న రేంజు. తెలుసుగా గోళీలు, మా సైడ్ గోలికాయలు అంటారు. ఈ గోళీలు సంపాదించుకోవడం ఆ రోజుల్లో కొంతమంది పిల్లలమైతే ఆ గోళీలు ఇలా గుప్పుట్లో పెట్టుకుని నిద్రపోయేవారు. ఇప్పుడు అడుగుతున్నాను, అదే గోళీలాట ఆడిన నువ్వు నేను ఇప్పుడు ఇన్ని గోళీలు ఎవరైనా కొని మన చేతికిస్తే ఏం చేస్తాం? ఆ గోళీలు జేబులు వేసి తిరుగుతామా? తిరిగితే జాయిన్ చేసేస్తారు నిన్ను ఎక్కడో దిక్కున. తిరుగుతామా? ఇప్పుడు ఇదే మనిషి ఒక 20 ఏళ్ల క్రితం అదే గోళీల కొరకు పరిగెట్టావు, మరి ఇప్పుడు అదే గోళీలు ఇస్తే నువ్వు ఎందుకు వద్దంటున్నావు? మారింది, కాలం మారింది. కాలంతో పాటు మనిషి యొక్క మనుగడ కూడా మారింది. టేస్ట్లు మారిపోయాయి, మన ఇష్టాలు కానివేంటో మారిపోయాయి. చిన్నప్పుడు చూసిందల్లా కావాలి. ఇప్పుడు అదే మనిషి పెద్ద అయిన తర్వాత ఏదన్నా కావాలనుకున్నప్పుడు వాడు జేబీ చూసుకున్నాడు. ఎందుకు? వాడికి అర్థమైంది. ఒకప్పుడు స్కూల్ ఎగ్గొట్టి ఊరి మీద తిరగడం అంటే ఇష్టం. ఇప్పుడు ఊరి మీద కాదు, ఏదో ఒక రూపాయి సంపాదించాలన్న జ్ఞానం. అంటే ఎప్పుడు ఒకే ఇష్టాలు ఉంటలేదు చూడండి, మారిపోతున్నాయి. ఎప్పుడు అదే మనుషుడు గోళీలు పట్టి తిరిగి ఇదే మనిషి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వద్దు గోళీలు, అదే మనిషిగా మారాడు. ఒకప్పుడు ఐస్ క్రీములు తినడం అంటే ఇష్టం, ఇప్పుడు ఐస్ క్రీములు తింటావా? పెద్ద అది తినాలన్న ఆసక్తి ఏమనుకుంటుంది, ఎందుకంటే మారాం. నవ్వేది ఎప్పుడు ఉండదు, ప్రేమించేది ఎప్పుడు ఉండదు, ఏడ్చేది ఎప్పుడు ఉండదు. కాలంతో పాటు మనం కూడా ఏమైపోతుంది తెలుసా? మారిపోతాం. ఒకప్పుడు నాకు ఏదైనా సరదా వీడియోలు చూసేవాళ్ళం. ఎప్పుడైనా చిన్నప్పుడు న్యూస్ పేపర్లు తిరగేసిన వెంటనే ముందు సినిమా పేపర్కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మారింది మనసు, పరిపక్వత వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా ఏమి వింటామంటే వార్తలు వింటున్నాం. ఒకప్పుడు ఇదే మనుషులు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వినేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఇలా టేస్ట్ మారిపోయింది కాదు, కాలంతో పాటు మనిషి పరిస్థితులు కూడా మారిపోతాయి. ఒకప్పుడు అడ్డు అదుపు లేకుండా రూపాయి ఖర్చు పెడతాం, కాస్త ఎదిగి నడి వయసు వచ్చిన తర్వాత రూపాయిని దాయడం మొదలెడతాం. ఇవన్నీ ప్రసంగి ఏం చెప్పాలనుకుంటున్నాడు? నువ్వు ఏదో ఒక విషయం ఉండిపోయిందని దాన్నే పట్టుకుని ఏలాడకు. అది లేకపోతే లేదని మనోవ్యాకులను తెచ్చుకోకు. అది లేకపోతే ఇక లైఫ్ లేదని ఫీల్ అయిపోకు.
స్కూల్ చదువుతున్న టైంలో ఇక మనకి ఈ స్కూల్ చదువుతున్న టైంలో మన పేరెంట్స్ని డిమాండ్ చేసేస్తుంటాం మనం. కాలేజీకి వెళ్తున్నప్పుడు డిమాండ్ చేసేస్తాం మనం. అది లేకపోతే ఇక లైఫ్ లేదంటే ఫీల్ అయిపోతాం. ఒక మొబైల్ లేదనుకోండి ఇక కాలేజీ వద్దనుకుంటాం. ఒక బైక్ లేదనుకోండి ఇక కాలేజీ వెళ్ళకూడదు అనుకుంటాం. చివరికి ఒక ప్రేమించే ప్రేయసి నో అని చెప్పింది అనుకోండి ఇక లైఫే లేదనుకుని చచ్చిపోతున్నారు. అంటే ఏమనుకుంటున్నారు చెప్పనా, అదే లైఫ్ అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటి చెప్పనా, ఆ కాలం గడిచిపోయిన తర్వాత నీకు వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాని కొరకు ఇప్పుడు ఏదో జరిగిపోతుందని మనోవ్యాకులం చెందకు. చిన్నప్పుడున్న నీవే చిన్నప్పుడున్నట్టు ఇప్పుడు లేవు, ఇప్పుడున్నట్టు రేపుండు, రేపున్నప్పుడు ఎల్లుండు. చచ్చే లోపులో పూర్తిగా మారిపోతావు. ఈ మారిపోయే దశల వారి పరిస్థితులు నమ్ముకొని నీకు ఏదో అయిపోతుందని మాత్రం బెంగ పెట్టుకోకు. నీ దేహాన్ని పాడు చేసుకుంటావు, నీ దేహాన్ని పాడు చేసుకుంటావు. ఇలాగే ఒక అమ్మాయికి లేని అలవాట్లన్నీ అబ్బాయి అదే జీవితం అనుకుంది. చెప్పారు 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 వినలేదా అమ్మాయి? ఎందుకంటే అది లేత వయస్సు, ఆ యవ్వన వయస్సు. ఆ వయస్సులో ఎంత చెప్పినా అమ్మాయికి అర్థమయ్యేది కాదు. పేరెంట్స్ బాగా చదువుకున్నారు, ఎంప్లాయీస్, అమ్మాయిని కూడా బాగా చదివించారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన కాలేజీలో చదివించారు. బుర్రకెక్కలేదు ఆ అమ్మాయికి. యవనస్తులందరికీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏంటి చెప్పిన, ఎంత బాగా పాడైపోతే అంత హీరోయిజం, అదో రకమైన హీరోయిజం. అందుకే టైటిల్ కూడా చూసారా, టైటిల్ సినిమా టైటిల్ ఏంటి చెప్పిన, మెంటలోడు, మెంటలోడు, లోఫరు. నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది స్కూల్లో చదువుకున్నప్పుడు, సినిమా టైటిల్ ఏంటి చెప్పిన, ఎదవా. ఇంగ్లీష్లో చెప్పండి, ఈడియట్. ఇవి హీరోయిజం. ఇలాంటివన్నీ బాగా వినండి, ఇలాంటివన్నీ యవనస్తులు నమ్ముతున్నారు. ట్రెండ్ ఏంటి చెప్పినా, ఈ వయసు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, లేత వయసు సొలొమోన్ గారు చెప్తున్నారు, వాళ్ళకి ఇంకేమీ అడ్డు ఉండకూడదు అన్నమాట. ఎంత దూరం పరిగెట్టేయాలనుకుంటే అంత దూరం పరిగెట్టేయాలనిపిస్తుంది. ఏది చెయ్యాలనిపిస్తే అది చేయాలనిపిస్తుంది. ఏది కావాలనుకుంటే దగ్గర తెచ్చేయాలనిపిస్తుంది. దానికి ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీ ఏంటి చెప్పిన, నచ్చిందల్లా చేసే, నచ్చినట్టు తిరిగే, అడ్డు అదుపు లేదు. ఈరోజు జీవితంలో ఎంజాయ్ చేయకపోతే రేపు చేయాలనుకున్న మరో జీవితం లేదు. ఇదో ఫిలాసఫీ. ఇలాంటి ఫిలాసఫీలు నమ్ముతున్నారు ఈరోజు. అలాగే నమ్మింది ఒక అమ్మాయి, నమ్మింది అడ్డగోలు పనులు చేసింది. ఆ అడ్డగోలు పనులు చేస్తున్న ఆ కల్చర్ని లేటెస్ట్గా ఏమంటారంటే హిప్ కల్చర్ అంట. హిప్ కల్చర్ అంటే నచ్చిందల్లా చేయి అంటారు. ఆ నచ్చిందల్లా చేస్తూ తిరుగుతారు. ఈ అమ్మాయి అలాగే తిరిగింది. అక్కడ ఒక స్లోగన్ ఏంటో చెప్పిన, రోడ్డు అయినా, ఇల్లు అయినా, ప్రదేశమైనా, ఎక్కడైనా ఆనందం కొరకు ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు, నచ్చిందల్లా చెయ్యి. ఇది హిప్ కల్చర్ స్లోగన్. ఇలాంటి స్లోగన్లో బతుకుతుంది. అందరికీ ఇంట్లో వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చేసింది. తల్లిదండ్రులకి, తోబుట్టువులకి. ఈ అమ్మాయిని చూసిన వెంటనే బాధపడేవారు, ఈ లేత వయసులో ఇలాంటి పనులు చేస్తుంది ఏంటి అని. ఒకరోజు ఆ తల్లి ఎంతగా ఇసుకుపోయిందంటే, చెప్పి చెప్పి ఇసుకుపోయి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఏడ్చినందుకు తన కూతురు చచ్చిపోతే బాగుండని ప్రార్థన చేసింది. వాళ్ళ నాన్న ఇలా బైక్ వేసుకొస్తున్నాడట. సెంటర్లో కూరగాయలు ఉంటారు కదండి, ఆ కూరగాయలు అన్నారు, రే మనవాడు బైక్ ఎక్కి తిరుగుతుందిగా, ఎలా అమ్మాయినంట. ఆ మాట వాళ్ళ నాన్న చెవిలో పడిందంటే ఎలా ఉంటుందండి వాళ్ళ నాన్నకి? ఇదిగో వీళ్ళ అమ్మాయినంట మన వాడు బైక్ ఎక్కి తిరుగుతుందనగానే ఆ మాట ఆ కన్న తండ్రి చెవిలో పడినట్టునే ఎలా ఉంటుంది? ఇంటికి వచ్చాడు, ఏడ్చాడు. బిడ్డలను కన్నామనుకున్నాను తప్ప మన భవిష్యత్తుని పీకేసే ఈ బిడ్డలను కన్నామని నేను అనుకోలేకపోయాను. ఉంటే అదైనా ఇంట్లో ఉండాలి, నేనైనా ఉండాలి, దీనివల్ల నా గౌరవం పోతుందని ఏడ్చాడు. చెప్పింది వినలేదు, నా ఇష్టం ఉంది. ట్రెండ్ ఏంటి చెప్పిన, తల్లిదండ్రులు వద్దని చెబితే ఆడపిల్లలు మగపిల్లలు మా ఫ్రీడమ్కి అడ్డొస్తున్నారని తల్లిదండ్రుల మీదే కేసులు పెడుతున్నారు తెలుసా. మా భవిష్యత్తుకు అడ్డొస్తున్నారని తల్లిదండ్రుల మీదకే కేసులు పెడుతున్నారు. అలాగే ఈ అమ్మాయి
నా ఫ్రీడమ్కి అడ్డొచ్చారంటే మీ సంగతి చూస్తాను. కానీ మాటలన్నీ వినబడుతున్నాయి అమ్మాయి కోసం, ఎందుకంటే ఆ శ్లోకంలో బతుకుతుంది. వాళ్ళ అమ్మకి తెలిసింది ఆ అమ్మాయి తిరుగుతున్న వాళ్ళకి వావి వరసలు కూడా లేవు. బాధపడింది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది, లైన్లో నిలబడ్డది, ఒకటే మాట అడిగింది. అందరూ ప్రార్థన అవసరతలు చెప్తున్నారు, ఈమె కూడా ప్రార్థన అవసరత చెప్పింది. ఏమ్మా ఏం చేయాలని పాస్టర్ గారు అడిగారు. మా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అంతే. పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. అదేంటమ్మా కూతురు చనిపోవాలని ప్రార్థన చేయడం ఏంటంటే, మా కూతురు చేసే పనులకి నా కొడుకులు తలెత్తుకోలేకపోతున్నారు, నా కూతురు చేసిన పనికి నా భర్త తలెత్తుకోలేకపోతున్నాడు, నా కూతురు చేసిన పనికి మేము వీధుల్లో తలెత్తుకోలేకపోతున్నాం. మాకెంత ఉద్యోగాలు ఉంటే ఏముందండి, దీన్ని కన్నందుకు మా గౌరవం అంతా పోతుంది. అది చచ్చిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నా కూతురు చనిపోవాలని నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడేం లేదు. కనీసం మీ ప్రార్థన విని నా కూతురు చచ్చిపోతుందని ప్రార్థన చేయమంటున్నాను. పాస్టర్ గారు అన్నారు, ఆయన పేరు పాల్ యాంగ్చో. ఆయన ఇలా పిలిచాడు, ఆమెలరా ఆ లోపలికి చూడు, ఆ కనబడుతున్న విగ్రహంలో నీకు ఏం కనబడుతుందని అడిగాడు. వేలాడుతున్న యేసుక్రీస్తు అయ్యా అంతే. అప్పుడు ఒక మాట అన్నాడు, అమ్మా ఆ రక్తం కారుస్తున్న యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకే కాదు, పాపంలో మగ్గిపోతున్న నీలాంటి కూతురు కొరకు కూడా ఆ ప్రభు రక్తం కార్చాడు. మరి నన్ను ఏం చేయమంటారు అయ్యా అంటే, చచ్చిపోవాలని ప్రార్థన చేయకు, మారిపోవాలని ప్రార్థన చేయి. ఎందుకంటే నీలాంటి నాలాంటి వారి కొరకు మనం మారాలని ఆయన చచ్చిపోయాడు. నీ కూతురు కూడా మారాలని ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, నీ కూతురు మారుతుంది. చేయమంటావంటే ఆవిడంది, అయ్యో మారతాదని నేను కోరుకుంటే చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటానండి, మారితే చాలు. నెలలు గడిచాయి, ప్రార్థన చేస్తుంది. ఒకరోజు ఈ అమ్మాయి ఒక హోటల్లో ఉంది, వీళ్ళమ్మ ప్రార్థనలో ఉంది. ఒకవైపు రాత్రంతా వీళ్ళమ్మ ప్రార్థన చేస్తుంటే ఈ అమ్మ బాగా తాగి, ఈ అమ్మాయి మగ పిల్లలతో 4-5 పిల్లలతో హోటల్ రూమ్లో ఉంది. బాగా మత్తెక్కింది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకా స్త్రీ పురుషులని లేదు, అందరూ తాగుతున్నారు. తాగింది, మత్తులో ఉంది. ఆ మత్తులో ఉండగా ఈ చుట్టూ ఉన్న ఈ కుర్రగాళ్ళు ఉంటారు కదండి, ఆ కుర్రగాళ్ళు తన దేహాన్ని చిదిమేయడానికి రెడీ అయ్యారు. ఎందుకో తనకు మెలకు వచ్చింది, ఆ మత్తులో పైకి లేచింది. చుట్టూ మగపిల్లలు, తనకే ఎందుకో ప్రశ్నార్థకం అయిపోయింది. నా చుట్టూ ఏంటి, నేనొక్కదాన్నే ఇక్కడ ఉండడం ఏంటి, ఈ చీకటి ఏంటి, ఒకప్పుడు మా నాన్న ఎలా ఉండేవాడు, నా లైఫ్ ఎలా ఉండేది, ఎందుకో తెలియకుండా తనలో ప్రశ్నలు రేకెత్తింపబడ్డాయి. నా జీవితం ఎలా ఉండే జీవితం ఎలా అయిపోవడం ఏంటి, ఇలాంటి అల్లరోళ్ళందరూ నా చుట్టూ ఉండడం ఏంటి, ఇలాంటి జీవితం ఎలా ఉందని ఒకసారి తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన మీద తనకే అసహ్యం కలిగింది, బతకాలనిపించింది. ఎందుకంటే అప్పటికే తను చాలాసార్లు పాపంలో పడిపోయింది, చాలాసార్లు చేయకూడని తప్పులని చేసేసింది. ఒకసారి ఊహించుకుంది ఎంత పవిత్రంగా వాళ్ళ అమ్మ నాన్న పెంచారో, ఇప్పుడు తన జీవితం ఎలా అయిపోయిందో ఊహించుకుంది. ఇక తనకు అర్థమైపోయింది, తన బతుకు మీద తనకే అసహ్యం కలిగేసరికి చచ్చిపోవాలని ఒక నదిలో దూకేయడానికి బయలుదేరింది. ఆ నదిలో దూకేద్దామని బయలుదేరి వెళుతుండగా తనకు మరలా ఒకరు జ్ఞాపకం వచ్చారు. ఎలాగూ చచ్చిపోతాను గనక చనిపోయే ముందు నా కోసం ఏడ్చి ఒక పిచ్చుతుంది ఈ భూమి మీద. ఆ పిచ్చిది ఎవరో కాదు, వాళ్ళమ్మ. అంతే కదండి, మన కొరకు పిచ్చిగా ప్రేమించి పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమ్మ నాన్న. ఇక నా కొరకు ఏడ్చే నా తల్లి ఉంది కనుక ఒక్కసారి ఆ తల్లికి నా ముఖాన్ని చూపించి చచ్చిపోదాం అనుకుని వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చింది. డోర్ కొట్టింది, ఆలస్యమైంది. ఏం చేస్తుందా అని కిటికీలోని తీసింది. ఆ కిటికీలోని చూస్తే వాళ్ళ అమ్మ ప్రార్థనలో ఎక్కెక్కి ఏడుస్తుంది. అమ్మ అని కిటికీలోంచి పిలిచింది. వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది. ఒకసారి అక్కుని చేర్చుకుని ఇలా అంది, ఏం అడగలేదు, ఎక్కడికి పోయావని అడగలేదు, ఏ మాట ప్రశ్నించలేదు, ఈ రాత్రి ఎందుకు వచ్చావని అడగలేదు. ఒకే ఒక్క మాట అడిగింది, ఏమైనా తిన్నావా అని అడిగింది. గల్లు నేర్చింది ఆ ఆడపిల్ల. ఎందుకు చెప్పనా, నేను అర్ధరాత్రి వచ్చినా ఇప్పుడు ఎందుకు వచ్చావని నన్ను అడగలేదు,
నేను ఎన్నోసార్లు పాపం చేసి ఇంటికి వచ్చిన, ఈ రోజు కూడా వచ్చినా నువ్వు ఎక్కడికి పోయావని నన్ను అడగలేదు. ఎంత ప్రేమించి అన్నం తిన్నావా అని నన్ను అడుగుతున్నావు. నన్ను ఎలా ప్రేమించాలనిపిస్తుందమ్మా, నాలాంటి దాన్ని నీకు చంపుకోవాలని అనిపించట్లేదని అడిగింది. అప్పుడు వాళ్ళ అమ్మ అంది, ఎలా రా, ఒకసారి ఆయన చూడు, ఆయన రక్తం కాచింది ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు. మరో మాట చెప్పనా, నేనింత నిన్ను ప్రేమించడానికి కారణం మొన్నటి వరకు నువ్వు చచ్చిపోవాలని నేను కోరుకున్నా. ఆయన ప్రేమ అర్థమైన తర్వాత నన్ను క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడని ప్రార్థన చేస్తున్నానమ్మా అంది. గల్లు నేర్చింది, అమ్మను పట్టుకుంది. తర్వాత కొన్ని నెలలు గడిచిపోయాయి. మళ్ళీ ఈ తల్లి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, నిలబడింది. ఆ నిలబడిన తర్వాత పాస్టర్ గారు అడిగారు, ఈ వచ్చినప్పుడు ఈసారి ఒక్కరితే రాకుండా ఒక అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకుని వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆవిడని అడిగాడు, తల్లి నీ కూతురు బాగుపడలే, చచ్చిపోవాలని కోరుకున్నా కదా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ కూతురు బతికిందా, చచ్చిపోయిందా, మారిపోయిందా? ఒక్కసారి ఏడ్చి, ఆ కూతురు ఎవరో కాదయ్యా, ఈ బంగారు బొమ్మలా కనబడుతున్న ఈ అందగత్తే నా కూతురు అని చెప్పింది. ఇటు ఈ అమ్మాయా అని పాస్టర్ గారు అడిగారు. ఈ అమ్మాయే అని చెప్పారు. ఆ అమ్మాయి ఎలా మారిందంటే జరిగిన స్టోరీ అంతా చెప్పారు, మారిపోయింది. విషయం ఏంటి చెప్పిన, ఆ పాస్టర్ గారి దగ్గర ఆ తల్లి ఇద్దరు కలిసి అక్కడే మోకాలేసి, మరలా నా లేత వయసులో నేను చేసిన తప్పు మరలా చేయకుండా మార్చిన దేవునికి నేను పూర్తిగా సేవలోకి వచ్చేయాలనుకుంటున్నానని పాల్ యంగ్ సోగర్ చర్చ్లో వన్ ఆఫ్ ది చర్చ్ మెంబర్ అయిపోయింది. విషయం ఏంటి చెప్పిన, ఆ అమ్మాయి పాపాలు క్షమించిన మరొక జూనియర్ పాస్టర్ గారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు వీళ్ళిద్దరూ పరిచర్య చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్పిన, అదే మణుగులో, అదే పాపంలో, అదే చీకట్లో అమ్మాయి అలా కొట్టుకెళ్ళిపోయింది అనుకోండి, ఆ లేత వయసు తను ఏం చేద్దని చెప్పండి, కుక్కల చింపుని ఇస్తర్లాగా అయిపోయింది తన జీవితం. మగపిల్లలు తన జీవితాన్ని చిదివేసి చివరికి ఒక రోజుకి తన జీవితాన్ని అవసరం లేనంటూ తెలియదు. ఎందుకంటే ఆ వయసు అయిపోయిన వెంటనే ఇక మరలా ఇష్టాలుగా అనిపించవు. ఆ తాగే ఒత్తిడి మరలా ఉండదు. ఆ తాగుతున్నప్పుడు ఆ దేహం ఇక నిలబడదు. ఆ పాపం ఎల్లకాలం రమ్యముగా ఉండదు. ఒకరోజు తన దేహం సుఖవ్యాధులకి నిలయం అయిపోయి ఆ వ్యాధులతోనే చచ్చిపోతుంది. చిన్న వయసులోనే మీరు చూడండి, చిన్న వయసులోనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, చిన్న వయసులోనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఆ హాస్పిటల్ దగ్గర కొన్ని బ్లాకులు ఉంటాయి. ఆ బ్లాకుల దగ్గర ఈసారి నిలబడి చూడండి, చాలామంది చిన్న వయసులో ఉండగానే హెచ్ఐవి ఎయిడ్స్లు సోకి ముఖం ఎవ్వరికి కనబడకూడదని కచ్చీపులు, ఆ తెచ్చుకున్న రుమాళ్ళు వాళ్ళు చుట్టుకొని, క్యాప్లు పెట్టుకొని, మాస్కులు పట్టుకొని ఆ మందులు తెచ్చుకోవడానికి బిక్కుమని వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఈ లేత వయసులో కలుగుతున్న కోరికలు అది చేయక. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అందంగా ఉంటారు, చక్కగా ఉంటారు, చూడ్డానికి వేళ్ళ అనుకుంటారు, కానీ ఆ హాస్పిటల్ వెనకాలకు పోయి ఆ మందులు తెచ్చుకుంటున్నప్పుడు వాళ్ళని చూస్తుంటే ఎంత బాధేస్తుంది. అరే ఇంకా ఎంతకాలం ఉంది, ఈ చిన్న వయసులోనే వీళ్ళు ఎలా చేసుకుని వారి జీవితాన్ని ఎలా చిదివేసుకున్నారు ఏంటంటే ప్రసంగి చెప్తున్నాడు, లేత వయసులో ఏదో అయిపోతుందని, ఏదో జరిగిపోతుందని, ఇది లేకపోతే ఇక జీవితం లేదని మనోవ్యాకులం చెందిపోయి ఆ వ్యసనాలకు అలవాటైపోయావో నీ దేహాన్ని చిదివేసుకుంటావు, నీ దేహాన్ని పాడు చేసేసుకుంటావు. నీ దేహాన్ని చూస్తుండగానే, నీ జీవితం చూస్తుండగా నీ చేతులారా పాడు చేసుకునేవాడు. అందుకే చెప్తున్నాడు, ఇదిగో లేత వయసును నడిప్రాయమును త్వరగా గతించిపోవును. అవి ఎంతలో కనబడి అంతలో వెళ్ళిపోయే జీవితాలు. అదే జీవితం అనుకుని దాని కొరకు మీరు ఏవేవో విన్యాసాలు చేయకండి, చేశారో ఎగిరిపోతారని చెప్తున్నాడు. లేత వయసులో ఉన్నవారు ఎలా ఉండాలో చెబుతున్నాడు. నడి వయసులో ఉన్నవారు కూడా కొన్ని సూత్రాలు చెప్తున్నాడు. వీళ్ళేం చేస్తారు చెప్పండి? వీళ్ళేం చేస్తారు? ఇక పూర్తిగా దేవుడు ఏముండదండి, ఇంకా సంపాదన 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 సంపాదన, ఇంకా దాచేయడమే గొడవ. ఇంకా ఆ దాస్తారు. దాచిన తర్వాత ఏమవుద్దంటే, దాచిన తర్వాత వెనకాలకి ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ వెనకాల కొట్టి చచ్చిపోతారు. నిన్న మొన్న ఒక ఆయన చనిపోయాడు కదండి, సినిమా యాక్టర్.
ఆ చనిపోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఒక ఆవిడ మాట్లాడుతూ ఆ పాత మాటలకి కోట్ చేస్తూ మరొకరు తెలివైన వారు అన్నట్టు కొత్త మాటలు జోడించారు. ఆ మాటల్లో ఏం జోడించారు చెప్పనా? చంద్రమోహన్ అనుకుంటా ఆయన పేరు. ఆ చనిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడుతూ చిన్న డాక్యుమెంట్ కింద మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈయనంట ఆ రోజుల్లోనే చాలా ఎకరాలు కొన్నాడట. ఎక్కడ? హైదరాబాద్లో. ఆ ఎకరాలు కొన్నప్పుడు అక్కడ ఈ రోజుల్లో ఏవైతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇంకా కొన్ని హిల్స్ ఉన్నాయి అక్కడ. హిల్స్ అంటే కొండలు. ఆ టైంలోనే ఆయన ఆ ఏరియాలో కొన్ని ఎకరాలు కొన్నాడట. కొండల్లో ఏం భూమి కలిసి వస్తుంది, ఇక భూమి ఏమీ కలిసి రాదు, ఇది అమ్మేసుకుంటే బాగుంది, ఇది వ్యవసాయానికి కూడా పనికిరాదని అమ్మేశాడట. అప్పుడు ఒక ఆయన వచ్చాడట, ఆయన సినిమా యాక్టర్, సీనియర్ యాక్టరు. ఆయన సలహా కూడా ఇచ్చాడట ఈయనకి. ఏమని చెప్పినా, ఫ్రెండ్ అమ్మేకు, భూమి ఎప్పటికైనా రేటు పెరుగుద్ది, నువ్వు దయచేసి అమ్మేకు అంటే ఆయన మాట వినకుండా అమ్మేశాడట. ఆ సలహా ఇచ్చింది ఎవరంటే శోభన్ బాబు గారు. అమ్మేసింది ఎవరంటే చంద్రమోహన్ గారు. ఇప్పుడు ఎకరం ఎంత అంటే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎకరం 100 కోట్లు. అదే ఎకరాల అమ్మకండా ఉండుంటే ఈరోజు చంద్రమోహన్ గారు ఏమవుతుందంట? కోట్ల రూపాయలకి అధినేత అవుతుందంట. ఆయన అమాయకత్వంతో అమ్మేశాడు. ఆయన అమాయకత్వంతో అమ్మేయడం వల్ల ఈరోజు డబ్బులు లేకుండా పోయాయి. అదే ఎవరు ఇందాక పేరు చెప్పాను, శోభన్ బాబు గారు. ఆయనైతే తెలివైనోడు, అమ్మేలేదు, ఆయన అలా ఉంచాడు. ఇప్పుడు ఆయన కనిన భూములు కోట్ల రూపాయలు. నాకు ప్రశ్న ఏంటి చెప్పనా? శోభన్ బాబు గారు అమ్మేయకుండా దాశారు, చంద్రమోహన్ గారు అమ్మేశారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారా? తెలివైన వాడు చనిపోయాడు, తెలివి లేక ముందస్తు చూపు లేక అమ్మేశానన్న ఆయన చనిపోయాడు. మరి ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎకరం పెరిగితే ఏంటి, పెరగకపోతే ఏంటి? అంటే లేత వయసు గతించిపోతుంది, నడిప్రాయము గతించిపోతుంది, వృద్ధాప్యము గతించిపోతుంది. అంటే మొత్తం మీద ఒక రోజు చచ్చిపోతాం. ఏమున్నా ఏమి లేకపోయినా చచ్చిపోతాం. అంటే ఈ ప్రసంగి ఏం చెప్పాలనుకుంటున్నాడు? మానవుల్లారా, మీరు ఏవేవో మనసులో పెట్టుకుని కృంగిపోకండి. మీరు ఇదే జీవితం అనుకుని వాటి కొరకు మీ జీవితాన్ని దారాదత్తం చేయకండి. మీ జీవితాన్ని ఏ విధముగా పదులుపరుచుకోవాలో మీ మర్చిపోయి మీ దేహాన్ని ఆయాసముగా మార్చేయకండి. మనిషి ఈరోజు చూస్తుండగా ఒకేలా ఉండడు. మీరు అప్పుడప్పుడు ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే మీ చుట్టాలకు చూపించాల్సింది మీరు ఆల్బమ్లు చూపిస్తారుగా. ఇది మా మచ్చూరి ఫంక్షన్వి, ఈ మా పెళ్ళిళ్ళవి, ఇవి మా పార్క్కి వెళ్ళినవి, ఇవి బీచ్కి వెళ్ళినవని వాళ్ళకు చూపించడం కాదు. వాళ్ళకి మానేయండి, ఈసారి మీరు చూసుకోండి. ఎందుకో చెప్పనా? ఈసారి మీ పెళ్లి ఫోటోలు మీరే చూడండి, మీ మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోలు మీరే చూడండి, మీ బర్త్డే ఫోటోలు మీరే చూడండి. ఎందుకు చూడండి? ఆ ఫోటో చూసిన వెంటనే ఆ ఫోటో పక్కన పెట్టుకుని అద్దంలో చూసుకున్న తర్వాత తేడా అంచినాయి. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉండవు. ఒకప్పుడు నూగు మీసాలు, ఇప్పుడు అక్కడక్కడ తెల్లంటికులు. ఒకప్పుడు గుబురైన జుట్టు, ఇప్పుడు పళ్ళు. ఒకప్పుడు నునుపైన దేహం, ఇప్పుడు లొట్టలో పడిపోయిన కళ్ళు. ఆ పెళ్ళిలో ఉన్నప్పుడు ఎన్నో సొగసులు, ఇప్పుడు సొగసంతా మారిపోయి మొత్తం వాసౌట్ అయిపోయిన దేహాలు. ఇవన్నీ మనకేం నేర్పిస్తున్నాయి అంటే, చూస్తుండగా ఫోటోయే చెబుతుంది ఏమని, మన కాలము మన దేహము చూస్తుండగా మారిపోతుంది. మనం చూస్తుండగానే గతించిపోతుంది. నడి వయసు గతించిపోతుంది, లేత వయసు గతించిపోతుంది, ఈ వయసు చూస్తుండగానే గతించిపోతుంది. ఈసారి ఆల్బమ్ చూసినప్పుడు ప్రశ్నించుకోండి, అరే అప్పుడున్నట్టు ఇప్పుడు లేను, ఇప్పుడున్నట్టు రేపున్నట్టు ఎల్లుండున్నో, ఒకరోజు ఇదే దేహంతో ఈ మట్టిలోకి వెళ్ళిపోతాం. చూస్తుండగానే ఈ మట్టిలోకి వెళ్ళిపోతాం. అంటే ఈ ప్రసంగి ఎందుకు ఇలా రాస్తున్నాడంటే, ఈ పుస్తకంలో పదే తిరిగే మాట ఏంటో తెలుసా? వ్యర్థము. పదే అనే మాట ఏంటి చెప్పండి? వ్యర్థము 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 అంటాడు. నేను అడుగుతున్నాను, అనిన మాటే అని పదే ఒకే ఒక్క మాట రిపీటెడ్గా అనేవారు ఎవరంటారు చెప్పండి?
అంటే పిచ్చోళ్ళు అంటారు, లేదా వయసు అయిపోయి గాయాలు తగిలేసిన వాళ్ళు అంటారు. ఎవరంటారు చెప్పండి? ఒకే మాట అన్నాం అనుకోండి, ఏమంటారు? వీడికి ఏదో అయిపోయిందిరా అంటారు. లేదా ఆ అనిన మాటే పదే పదే ఎవరంటారు? వయసు అయిపోయిన పెద్దమ్మల్ని పెదనాన్నల్ని ఎవరైనా ఉంటే, అమ్మమ్మలో నానమ్మల తాతయ్యలు ఉంటే ఇంట్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళ ఇంట్లో కూర్చుని అనిన మాట అంటుంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి. అలా కూర్చుని గడ్డ కింద చెయ్యట్టుకుని వాళ్ళకి ఎంత ఇచ్చాం, వీళ్ళకి ఎంత ఇచ్చాం, వాళ్ళకి ఎంత ఇచ్చాం, లాస్ట్కి నాకు చెప్పించారు అంటారు. వాళ్ళకి ఎంత ఇచ్చాం, వీళ్ళకి ఎంత ఇచ్చాం, నీకేమి ఇచ్చారు? చెప్పిచ్చారు. ఊరు బయట చిన్న మంచం వేస్తారు, గట్టిగా మాట్లాడితే త్వరగా పంపించేస్తా అన్నారు. ఇవన్నీ వాళ్ళకి గుర్తొస్తే మీరు చూడండి, కొడుకులకి ఏమిట్టారు, మనవాళ్ళకి ఏమిట్టారు, మనవరాలకి ఏమిట్టారు, ఆ ఇల్లు ఎలా కట్టారు, ఎవరికి అప్పిచ్చారు, ఎంత దాచారు, ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్ని కోణాల్లో దగా పడిపోయి ఆ లోపల ఉన్న తర్వాత మూలుగుతారు. అంతా కట్టి ఇల్లిస్తే ఆ ఇంట్లో నాకు గుప్పుడు మెతుకులు దొరకట్లేదని మూలుక్కుంటారు. ఇల్లు కట్టాను. ఎవరు కనబడిన అదే స్టోరీ చెప్తుంటారు వాళ్ళు. చూడండి, ఏది ఇచ్చారో అదే చెప్తుంటారు. చూడండి, ఎందుకు ఇలా చెప్తారంటే, వయసు అయిపోయిన వాళ్ళకి మిగిలేవి గాయాలు మిగులుతాయి, వాళ్ళకి ఎదురు దెబ్బలు మిగులుతాయి. ఆ ఎదురు దెబ్బల వెనకాల వాళ్ళు పదే పదే అనిన మాట అని తణుచుకుంటుంటారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? ప్రసంగి అయిన సొలొమోను కూడా అలాగే చెప్పుకుంటున్నాడు. అంటే ఈయన ఈ గ్రంథాన్ని రాసే సమయానికి ఈయన పదే పదే ఈ మాట అంటున్నాడంటే, ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఆయన కూడా ఎన్నో గాయాలు తగిలేసి, ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు పడి, ఆయన కూడా ఎన్నో లోతైన గాయాలు తినేసి మూలుగుతూ రాసిన పుస్తకమే ప్రసంగి గ్రంథం. ఏమున్నాయని జీవితంలో అంటే అన్ని రంగులు ఉన్నాయని జీవితంలో. ఏమున్నాయని జీవితంలో అంటే అన్ని రకాలు చూశాడు ఆయన జీవితంలో. ఆ చివరికి మూలుగుతూ ఈ పుస్తకాన్ని రాశాడు. ఏం జరిగిందో ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గుడార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో విస్తారమైన బంగారమును ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోనుకి దర్శనము చేసి తనకు తోచిన దాన్ని అంతటి బట్టి, అంటే ఒక మహారాణి తన దేశాన్ని వదిలి సొలొమోను గారి దగ్గరికి వచ్చిందట. వచ్చి ఏం తెచ్చిందట? బంగారం మనుగులు తెచ్చిందట. నేను చదువుతాను, మీరు చూడండి. 14వ వచనం. ఏటేటా సొలొమోనుకు వచ్చి బంగారము 1332 మనుగుల ఎత్తు, ఇదియు కాక గంధవర్గములు మొదలైన వర్తకుల యొద్ద నుండి, అరేబియా రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చిచుండెను. ఈ రోజుకి ప్రపంచంలో నెంబర్ 1 గోల్డ్ ఏంటి చెప్పనా? అరబ్ గోల్డ్. ఆ రోజుల్లోనే సొలొమోను గారికి ఎక్కడి నుండి వస్తుందట? అరబ్బు దేశాల నుంచి గోల్డ్ వస్తుందట. అంటే నెంబర్ 1 గోల్డ్ ఆయన దగ్గరకు వచ్చేదట. ఈరోజుకి మీరు చూడండి, గల్ఫ్ కానీ, అబుదాబి కానీ, ఖత్తర్, ఈ గల్ఫ్ ఏరియాలు ఏవైతే ఉన్నావో అక్కడి నుంచి వచ్చే గోల్డ్కి చాలా రేటు ఉంటుంది. ఆ రోజుల్లోనే ఈ గోల్డ్ తెచ్చుకుంటున్నారట. ఈ గోల్డ్ విషయంలో చూడండి, అరబ్బు దేశపు రాజులందరూ ఆయనకి పట్టం కట్టినట్టు, పన్ను కట్టినట్టు తెస్తున్నారట. ఇంకా ఏం జరుగుతుందంటే, రాజైన సొలొమోను సుత్తో కొట్టిన బంగారం అణుగుల గల 200 డాళ్ళు చేయించను. డాలు ఒక్కొక్కటిగా 600 తులముల ఎత్తుగల బంగారమును, మరియు సుత్తుతో కొట్టిన బంగారంతో 300 కేడుములు చేయించను. కేడుము ఒక్కొక్కటికి 300 బంగారపు తులముల ఎత్తుగల బంగారములను. వీటిని రాజు లెబనోను అరణ్యపు మందిరమందు ఉంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దాన్ని పొడిగించును. దంతం అంటే, దంతాలంటే మీకు నల్లమల దగ్గర అనుకుంటా. ఈ నల్లమల్ల వరకు గడగడలాడించేసిన ఒకడు ఉన్నాడు కొన్ని రోజుల క్రితం, తెలుసా? మీసాలు ఎవరు?
హీరప్ప. తెలుగు రాష్ట్రం అంటే అటు కర్ణాటక తమిళనాడును కూడా గడగడలాడించిన స్మగ్లర్. దేనికి స్మగ్లర్ అంటే ఏనుగు దంతాల స్మగ్లర్. తర్వాత డెవలప్ అయ్యాడు ఎర్రచందనం. అంటే ఈ తెలుగు రాష్ట్రాలు లేదా ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న ఇక్కడ వరకు అంటే మన నల్లమల్ల అడుగుల వరకు ఏనుగు దంతాలకు ఎంత గిరాకీ ఉందో పసిగట్టాడు కనుక దంతాల వ్యాపారంలో పెట్టిరేగిపోయాడు. చివరికి గవర్నమెంట్నే అదుపు చేసేంత వ్యాపారం చేసాడు. అంత కాస్ట్ ఏనుగు దంతాలు. అలాంటి ఏనుగు దంతాలతో ఏం చేశాడట? సింహాసనం చేయించుకున్నాడు. ఎవరు? సొలొమోను గారు. ఏనుగు దంతాలతో సింహాసనం చేయించుకొని దానికి ఏం పొడిగించాడట? సువర్ణం పొడిగించాడట. అంటే దంతాలే కాస్ట్, బంగారం మనుగులు వచ్చింది, దానికి పొదిగించాడట. ఇంకా చెప్తున్నాడు చూడండి 20వ వచనంలో, ఇరుపక్కల 6 మెట్ల మీద సింహములుండెను, అటువంటిది ఏ రాజ్యమందును లేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారమై ఉండును. లెబనోను అరణ్యమందు పాత్రలు బంగారపువే, ఎండి ఒక్కొక్కటి లేదు. సొలొమోను దినముల్లో ఎండి ఎన్నికకు రాలేదు. సముద్రములో ఏరాము వాడలు, తర్షీషు వాడలు రాజునకు కలిగిను. తర్షీషు వాడలు 3 సంవత్సరాలకు ఒక మారు బంగారము, ఎండి, దంతము, కోతులు, నెమళ్ళు, పెట్టలు రకరకాలవన్నీ తెచ్చి ఆయనకి పెట్టుబడులుగా పెడుతున్నారట. ఇక ఎండి అంటారా? ఆయన రోజుల్లో లెక్కల్లో లేదట. బంగారం టన్నులు వచ్చి పోసేస్తున్నారట. వాళ్ళ మీద బంగారం వచ్చేసేదట. ఇవన్నీ ఎందుకు చదువుతున్నాను వినండి. ఇంకా జరుగుతుంది చూడండి. కిందకి చెప్తున్నాడు 26వ వచనం, మరియు సొలొమోను రథములను సమకూర్చును. అతడు 1400 రథములు 12,000 రౌతులు గలవాడి ఉండును. వీటిని అతడు రథములు ఏర్పరిచి పురములలో యెరూషలేమునందు రాజునతకు ఉంచుచూ వచ్చి నిర్ణయించరి. రాజు యెరూషలేములో ఎండిని రాళ్ళంత విస్తారంగా వాడికి చేసును. దేవదారు మాను ఇంకా ప్రదేశమందున్న మేడు చెట్లను విస్తరింపజేసును. సొలొమోను గుర్రములు ఐగుప్తు నుంచి తేబన్ను. వర్తకులు ఒక్కొక్క గుంపు నుండి రథమునిచ్చి గుంపులుగా పంపించారు. ఇంకా సొలొమోను 1 కాదు 2 కాదు, ఎన్నంటే ఇత్తీల దగ్గర నుంచి ఏరామ దగ్గర నుంచి ఎండి బంగారం టన్నుల బంగారం తెప్పించాడట. విషయం ఏంటి చెప్పినా, ఎంత బంగారం అలా రాళ్ళు కుప్పలు వేసినట్టు వేసేవారట. ఎండిని రాళ్ళు కుప్పలట్టు వేసినట్టు వేసేవారట. ఎందుకింత బంగారం అంటే ఆయన అంత సిరి సంపదలు రాజురికి అంత తెచ్చాడట. ఆశ్చర్యకరమైన మాట చెప్పిన, ఆయనకు వచ్చే సంబంధాలు 1, 2 కాదట. ఎన్ని? సుమారు 1000 సంబంధాలు. 1000 సంబంధాల్లో ఆ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, చేసుకున్న వాళ్ళు అలాంటి వారు. చెప్తున్నాడు చూడండి 2వ వచనంలో, 11వ అధ్యాయం మొదటి మాటల్లో నేను చదువుతున్నాను చూడండి. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు, అయితే రాజైన సొలొమోను ఫరో యొక్క కుమార్తెనే గాక ఆ జనముల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలు భార్యలు. ఎంతమంది అట? 700 మంది. ఈ రాణీలు వచ్చేటప్పుడు కట్నం ఏం తెచ్చేవారట? బంగారం టన్నులు తెచ్చేవారట. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఏంటి ప్రెసిడెంట్ గారు కూతురు అంటే నిలబడం మనకు సంబంధం, పంచాయతీ ప్రెసిడెంట్ గారు. అలాంటిది ఒక ఎమ్మెల్యే గారి సంబంధం అంటే ఇంక అసలు నిద్రం. ఎంపీ గారి సంబంధం అంటే ఇంక నిలబడం. అది ముఖ్యమంత్రి గారి తాలూకు అంటే ఇంక ఎవడం మనల్ని ఆపలేడు. ఇంకా అలాంటిది నేను ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, సరాసరి సొలొమోనుకు వచ్చే సంబంధాలు ఏంటట? దేశానికి రాజులైన కూతుర్లట. ఆయనకి బంగారం లెక్కలేదట. అప్పుడప్పుడు మీరు చూసారా, గుండెని టీవీలోకి వస్తున్నాడు, షాపు ఏదో చిన్న పని చేసుకునేవాడట. ఆ చిన్న పని చేసుకుని ఇప్పుడు భారతదేశంలో ఆయన పెట్టినంత జ్యువెలరీ ఎవడు పెట్టలేదట. 4-5 షాపులకే లేదా ఒక 200 షాపులకే ఆయన దగ్గర ఉన్న జ్యువెలరీకే ఇండియాకి ఎంత పెద్ద అంబాసిడర్ అయిపోతే మరి సొలొమోను దగ్గర ఉన్న బంగారానికి ఏమైపోవాలి చెప్పండి. ఈ మాత్రం చైను, ఈ మాత్రం నెక్లెస్ చేసిన ఈయనే, మోడల్స్ తిప్పికు ఇన్ని షాపులు పెడుతున్న ఈయనే, లేదా ఎన్ని కేజీలు ఉందో నాకు తెలియదు, కానీ ఆయన ఎన్ని కేజీలు బంగారం ఉన్నా ఈ జ్యువెలరీని తీసుకెళ్తే సొలొమోను గారి దగ్గర ఉన్న వాడంత తోగదా బంగారం అంతే. అలాంటి వాడలోడలు వచ్చాయి, బళ్ళు వచ్చాయి, రథాలు వచ్చాయి. ఆయన దగ్గర ఎండుకు కదువు లేదు, బంగారానికి కదువు లేదు. చివరికి స్త్రీలతో ఆ సంబంధాలకు కూడా అదుపు లేదు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. ఇంతమంది పెళ్లి చేసుకుని 3వ వచనంలో చూడండి, అతనికి 700 మంది రాజకుమార్తెలు ఉండెను, భార్యలు 300 మంది ఉపపత్తులు
కలిగి ఉండిరి. అతను హృదయం తిప్పివేసును, సొలొమోను వృద్ధుడైపోయాను. నా మాట మీకు అర్థమవుతుందో లేదు? బంగారం ఉంది, ఏమి లేదు చెప్పండి, వయసు లేదు. 700 మంది లేదా 300 మంది 700 మంది రౌండ్ ఫిగర్ కలిపితే 1000 మంది భార్యలు ఉన్నారు, ఏం లేదు చెప్పండి, వయసు లేదు. ఆయన పిలిస్తే పరిగొట్టే జనం ఉన్నారు, ఆయన దగ్గర ఏం లేదు చెప్పండి, వయసు లేదు. ఇప్పుడు ఆయనకు బాగా వినండి, ఇప్పుడు ఈయన చనిపోతే ఇప్పుడు ఈ బంగారం అంతా ఏమైపోద్ది? మూలిక మిగిలింది సొలొమోను, గుర్తుపెట్టుకోండి. ప్రసంగి గ్రంథంలో వ్యర్థము వ్యర్థము వ్యర్థమని పదే పదే ఎందుకు రాశారు తెలుసా? ఎంత బంగారం ఉన్నను వ్యర్థం. ఎకరాలు ఎకరాలు సంపాదించాడు, ఎన్ని ఎకరాలున్నను ఈ సూర్యుని కింద వ్యర్థము. స్త్రీతో సంభోగము, 1000 మందితో సంభోగం చేయడానికి సంబంధాలు పెట్టుకున్నను వ్యర్థము. మనుషులు నమ్ముకునుట వ్యర్థము, భోజనం ఆయన సెలవు లేకుండా తినుట వ్యర్థము, ఆరోగ్యం లేకుండా జీవించుట వ్యర్థము, దేహం అనుకూలంగా లేకుండా జీవించడం వ్యర్థము. ఈ సూర్యుని కింద నీకు ఏ సుఖం దొరికిందంటే సొలొమోను అంటున్నాడు, వ్యర్థము తప్ప ఇంకేం దొరకలేదు అన్నాడు. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి, ఇన్నున్నవాడే అన్నిటినీ చూసుకొని దేని కొరకు బాధపడుతున్నాడు తెలుసా? ఇన్ని ఉన్నా ఇవి నాతో రావు గనక రావు, వ్యర్థం. ఎందుకంటే అన్నీ ఉన్న ఆయనకి వయసు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు? వయసు అయిపోయి బంగారం పట్టుకెళ్తాడు ఆ సమాధిలోకి. టన్నులు టన్నులు బంగారం వచ్చింది, సింహాసనం బంగారం, రథములు బంగారం, ఆయన వాడుతున్న ప్రతి వస్తువు దానికి బంగారం పొదిగించారు. ఆయన గృహమంతా బంగారం, ఆయన కట్టిన దేవాలయం బంగారం. కానీ ఈయన వెళ్ళే మట్టి బంగారమా? అయిపోయింది వయసు. నేను అడుగుతున్నాను, ఇంత సంపాదించిన వాడు చచ్చిపోయేటప్పుడు ఏమని మూలుగుతాడు చెప్పండి? అంత వ్యర్థమని మూలుగుతాడు. అంటే నేను ఒక మాట అడుగుతున్నాను, లింగుమని అరెకరం సంపాదించిన వాళ్ళు మనం ఎంత మూలిగితే ఇన్ని సంపాదించిన ఎన్ని మూలగాలండి? అందుకే గ్రంథం అంతా మూలిగాడు. ఇన్ని సంపాదించిన వాడు ఎంత మూలగాలు చెప్పండి? ప్రసంగి గ్రంథం ఎలాంటి టైంలో రాశారు తెలుసా? గాయాలతో, ఇబ్బందులతో, మానసికమైన దుఃఖముతో ఈ జీవితంలో ఏమీ లేదని అలిసిపోయి రాశాడు అనుభవంతో ప్రసంగి గ్రంథం. నా వలే మీకు జరగకూడదని రిలీజ్ అయిన ఆ మహానుభావుడు, ఇదిగో నా వలే జీవితంలో మీరు దేని వైపు వ్యాకులం పెట్టుకుని పరిగెట్టకండి, ఇక వ్యర్థమైపోతారు, మీ దేహాన్ని కూడా పాడు చేసుకుంటారు, ఉన్న ఆయుష్ కాలంలో ఏం చేయాలో అది చేయండి అని చెప్పాడు. నేను అడుగుతున్నాను, మనకే వయసు అయిపోయింది, రేపే ఎల్లుండి డాక్టర్ గారు మనకి చెప్పేశారు చచ్చిపోతామని. చెప్పేసాడు అనుకోండి, చెప్పరేటండి? చెప్తారు చెప్పరా? చచ్చిపోమని మేము ఎక్కడ ఉండిపోతాం అంటారు. చచ్చిపోతాం ఏదో ఒకరోజు. ఆ చనిపోతున్నప్పుడు రేపో ఎల్లుండో మనం చనిపోతాం అన్నప్పుడు డబ్బున్నవాడికైతే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఆ అకౌంట్లో డబ్బులన్నీ ఏమైపోతాయని బెంగతో 2 రోజులు చచ్చిపోతున్నాడు, ఈరోజు చచ్చిపోతాడు. ఎకరాలు ఉన్నవాడైతే ఎలా ఉంటాడు చెప్పండి? నేను చనిపోయిన తర్వాత ఎకరాలన్నీ ఏమైపోతాయని పిచ్చెక్కిపోయి చచ్చిపోతాడు. కాస్త యథార్థ పరులు, బంధానికి విలువనిచ్చిన వారు, ఎమోషనల్గా కనెక్ట్ అయిన వారైతే ఎవరి కోసం ఏడుస్తారు చెప్పండి? అయ్యో నేను చచ్చిపోతే రేపొద్దున నా భార్య ఏమైపోతుందో, అయ్యో నేను చనిపోతే రేపొద్దున నా బిడ్డలు ఏమైపోతారు, నేను చనిపోయిన తర్వాత వీళ్ళకి ఎవరు అన్నం పెడతారో, ఎవరు చూస్తారో, రేపొద్దున నమ్ముకుని వచ్చిన నా భార్య ఏమైపోద్దో, నా బిడ్డ ఏమైపోద్దని భార్య బిడ్డల కొరకు ఏడుస్తాం. ఓ మాట్లాడుతాను చెప్పండి, ఒక భార్య ఉంటే నేను తేడిస్తే మీకు అర్థమైందో లేదో? ఒక భార్య ఉంటేనే ఇంత ఏడిస్తే సొలొమోను గారికి ఎంతమంది చెప్పండి? ఎంత ఏడాలండి? ఎంత ఏడాలో అంత ఏడ్చాడు ప్రసంగి గ్రంథంలో. స్త్రీలు ఎంతమందున్నా వ్యర్థమన్నాడు, జనులు ఎంతమంది ఉన్నా వ్యర్థమన్నాడు, ప్యాలెస్లు ఎంతున్నా వ్యర్థమన్నాడు, తన జీవితంలో ఎంత సింహాసనం ఉన్నా వ్యర్థమన్నాడు, తన జీవితంలో ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా వ్యర్థమన్నాడు. ఎక్కువగా దేని కొరకు టెన్షన్ అయిపోయి మనోవేకంలో దిగిపోకండి అన్నాడు. ఉన్న దేహాన్ని పాడు చేసుకోకండి, ఇదిగో నా దేహాన్ని ఇలాగే పాడు చేస్తాను. తాగడంలో ఏదో ఉందనుకుని తాగాను, శూన్యం మిగిలింది అన్నాడు.
కట్టడాల్లో ఏదో మిగిలిందని కట్టించాను, శూన్యం మిగిలిందన్నాడు. స్త్రీలతో సహవాసం ఏదో రమ్యంగా ఉంటుంది అనుకున్నాను, శూన్యమే మిగిలింది. చివరికి నాకన్నిటి వెనకాల తెలిసింది, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ముగిస్తూ ముగిస్తూ రాస్తూ ఆ అధ్యాయంలో అదే కోట్ చేస్తున్నాడు. ఇదిగో, లేత వయసును నడి ప్రాయమును త్వరగా గతించిపోవును, వీటి కొరకు ఎక్కువ ఆలోచించి అసలు విషయాన్ని గాలి కొదిలేకండి అన్నాడు. మరేం చేయాలంటే ఆ తర్వాత అధ్యాయం మొదలెట్టాడు. చూడండి ఏం మొదలెట్టాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం ముగించుకుందాం. 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే ఇప్పుడు ఈ వయసు అయిపోయిందో, మరలా వయసు రమ్మన్నా రాదు. ఇప్పుడు కాస్తంత బలము కండరం బాగున్న ఆ నడిప్రాయం పోయిందో, మరలా రాదు. నువ్వు ఇవ్వాల్సిన విషయానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు ఏదేదో పనికి మాలిన వ్యర్థమైపోయే విషయాల కొరకు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వ్యాకులం చెంది నీ దేహాన్ని పాడు చేసుకున్నావో, ఒక రోజు నీకు మిగిలేది దుఃఖమే. నీ జీవితంలో మిగిలేది వ్యర్థమే. మరి ఏం చేయాలి అంటే, కాస్త లేత వయసు ఉన్నప్పుడు, నడిప్రాయులోకి వెళుతున్నప్పుడు, వృద్ధాప్యులోకి వెళ్ళకముందే, ఆ దుర్దినాలు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. జీవితంలో విలువైనది ఏముందంటే, ప్రసంగి గారు అంటున్నారు 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలను, మానవ కోటికి ఇదే విధి. చూసారా, ఆయన నేర్చుకున్న సత్యము. లేత వయసు ఉన్నప్పుడు నచ్చినట్టు తిరక్కు, యవ్వనం ఉన్నప్పుడు నచ్చినట్టు తిరక్కు, నడిప్రాయం ఉన్నప్పుడు సంపాదనను మాత్రమే జీవితాన్ని పెట్టుబడులు పెట్టేకు. కాస్తంత ఓపిక, పరిస్థితులు బాగున్నప్పుడు నిన్ను పుట్టించిన దేవుడెవరో తెలుసుకో. నువ్వు చూస్తున్న ఈరోజు ఈ వయసు ఉంది కదా, ఇష్టానుసారంగా ఎగరకు. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఉండదు, ఒకరోజు మారిపోద్ది. ఈరోజు కండరం ఉందని కదని నీ సత్తు పనిచేస్తుంది, కానీ ఇష్టానుసారంగా పరిగెట్టుకు ఈరోజు ఒక రోజు నీ కండరాలన్నీ వంగిపోతాయి, చూస్తుండగానే మారిపోతాయి. వద్దురా వద్దురా, తప్పురా వద్దురా, ఉన్న సమయాన్ని వ్యర్థం చేయగలంటే పరిగెడతారు. ఆ టైం అయిపోతుంది. చదువుకునే టైంలో చదువుకోరు. ఆ టైం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి చదువుకుందామని అనిపిస్తుంది. వెళ్ళాలంటే నీకే సిగ్గేస్తుంది. చదువుకి వెళ్ళాలంటే నీకే సిగ్గేస్తుంది. అయిపోయింది ఇంకా స్టేజు. నడిప్రాయంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించు. తాగుతావు. ఆ తాగిన తర్వాత ఏదో ఒక రోగం వస్తుంది, తీసుకెళ్ళి హాస్పిటల్ మంచం మీద పడేస్తారు. మూలిగి ఏడుస్తావు. ఏదో ఒక వ్యసనానికి లొంగిపోవడం, ఉన్న జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప. సొలొమోను గారు చెప్తున్నారు, ఇదిగో ఇలాంటి విషయాల్లో నిమగ్నం అవ్వకండి. నేను చూసొచ్చాను, మీరు వెళ్ళకండి. నేను అన్నీ చూసొచ్చాను, మీరు అలా వెళ్ళకండి అని చెప్తున్నాడు ఆయన. తాగుడు ఎలా ఉంటుందో, సహవాసం ఎలా ఉంటుందో, బంగారం ఎలా ఉంటుందో, సంపాదన ఎలా ఉంటుందో ఇవన్నీ చూశాను. ఇవేమి మన జీవితానికి ఉత్తమం కాదు. ఉత్తమమైనది ఒకటే, నేను పుట్టించిన దేవుడు ఎవరో తెలుసుకో. ఆయన నీ పట్ల ఏం కోరుతున్నాడో తెలుసుకో. నువ్వు ఏం చెయ్యాలో నేర్చుకుంటున్నారండి. అసలు దేవుడంటే లెక్కలేని అవనస్తులు ఉన్నారు. దేవుడంటే చెప్పినా ఎక్కించుకొని నడిప్రాయంలో ఉన్నవారు ఉన్నారు. ఈ వయసులో వాళ్ళకి ఎక్కట్లేదు, ఆ వయసులో వాళ్ళకి ఎక్కట్లేదు. మరి ఏ వయసులో ఉన్నవారికి దేవుడు కావాల్సి వస్తుంది చెప్పినా, అంత అయిపోయిన తర్వాత అప్పుడు అంటున్నాం, దేవుడా నన్ను కాపాడు దేవుడా అని. ఆయన చనిపోయాడు. ఆయన పేరు చంద్రమోహన్ గారు. లాస్ట్ ఇంటర్వ్యూ అంటది. ఆ ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరో పాత హీరోయిన్లు వచ్చారు ఆవిడ దగ్గరికి. ఆ హీరోయిన్లు వచ్చి ఆవిడెవరో సరదాగా ఆవిడని ఆయన నెలకు పిలుస్తుంది అనుకుంటాను, బావా అంది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇంక నన్ను అలా పిలవకు అన్నాడు. అంటే ఆ పేజ్ అయిపోయింది, ఆ వైరాగ్యం అయిపోయింది.
ఇక నేను పూర్తిగా దేవుళ్ళలోకి వెళ్ళిపోయి, మరి ఆయన ఏ దేవుడో చెప్పలేదు కానీ దేవుళ్ళలోకి వెళ్ళిపోయి, ఇక నేను ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయిన. ఇంక మళ్ళా నన్ను అలా పిలవకు, ఎందుకంటే ముగిసిపోయే రోజుల్లో ఇక బావలు సరదాలు ఇవన్నీ కాదు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. మనకి ఎప్పుడు బాగా దేవుడు గుర్తొస్తాడు చెప్పనా? లేత వయసు అయిపోయి, చెప్పండి, నడిప్రాయం అయిపోయి, మొత్తం సంపాదించినంత అందరు లాగేసుకుని, సరిగ్గా టయానికి ముద్దెట్టకుండా ఏదో పక్కకు మన గింటేస్తారు చూసారా, అప్పుడు గుర్తొస్తాడు ఎవరు? దేవుడు. అప్పుడు మూలుగుతాం. ఆ మూలుగుతూ ఏమంటాం చెప్పనా? ఏ పెద్దమ్మ ఏడుస్తున్నావు, ఏ పెదనాన్న ఏడుస్తున్నావు, తాతయ్య నీకేం కావాలని అడిగితే నాకేమొద్దురా, మరి ఏదో చెప్పు అంటే అప్పుడు చెప్తారు, ఆ దేవుడు నన్ను త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుండరా అంటారు. చూసారా, ఆ రోజు చావు తీయగా ఉండే రోజు. ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పనా? దేవుడి కొరకు తెలుసుకోవాలని ఉంటుంది. నువ్వు చదువుదామంటే నీ కళ్ళు కనబడు, ఆ బైబిల్ చదువుతాడు నీ కళ్ళు కనబడు. ఆ రోజు ఇలాంటి సభలు జరిగితే వినడానికి వెళదామనిపిస్తుంది, కానీ నిన్నెవ్వరు అంత బాధ్యతగా ఎత్తుకుని తీసుకుని రారు. అయిపోయింది. నీ కళ్ళు కనబడు, నీ దేహం సహకరించదు. నీకు అప్పుడు లేత వయసులో నడిప్రాయాలు ఉన్నప్పుడు నీకు నచ్చిందల్లా తింటావు. ఇప్పుడు ఏది పడితే తినొద్దని డాక్టర్ గారు చెప్తారు, ఎందుకంటే తిన్న రోజే చచ్చిపోతామని చెప్తారు. అయిపోయింది. ఒంటరిగా నిద్ర పట్టద్దు, ఒంటరిగా బాత్రూంలోకి వెళ్ళవు, ఎక్కడ ఏమి చేయాలి, ఇది అందరికీ వస్తుందంటే ఇక్కడ కూర్చున్న నీకు నాకు మనందరికి ఒక రోజు వస్తుంది. ఈ లేత వయసు, ఈ నడిప్రాయం చూస్తుండగా గతించిపోతుంది, చూస్తుండగా అయిపోద్ది. ఆ రోజు ఏడుస్తాం, ఇక ఏమీ చేయలేం. ఒకవేళ ఈరోజు ఎవరైనా వృద్ధులు ఉంటే ప్రాంగణంలో అడుగుతున్నాను, ఈ రోజుకే మీకు వయసు అయిపోయి ఉంటే మీరు భయపడకండి, మీకు సూత్రం చెప్తాను. ఇక ఇప్పుడు మరలా మీరు బైబిల్ చదవాలంటే మీ కళ్ళు సహకరించు. ఇప్పుడు మీరు వెళ్ళి సువార్త చేయాలంటే మీ వల్ల అవుతాం. ఇప్పుడు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలంటే మీ ఓపిక కూడా లేదు, మీ దేహం సహకరించదు. కానీ మీకు ఒక ఉన్నతమైన పని ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరిగిరిలో చూపించాడు. ఏం చేశాడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2 చేతులు మేకులు గేసి కొట్టేశారు, 2 కాళ్ళు మేకులు గేసి కొట్టేశారు. ఆయన దేహాన్ని కదలలేనంతగా గాయాలు చేసి పడేశారు. ఇప్పుడు ఆయన దేహం లెగదు, ఆయన చేతులు లేవవు, ఆయన పాదాలు కదలవు. ఇప్పుడు ఆయన సువార్త చేయడానికి ఆయన వెళదాం అనుకున్నా ఇప్పుడు ఆయన పాదాల కదలలేవు, ఎందుకంటే మేకులు వేసి కొట్టేశారు. ఇప్పుడు ఆయన చేతులతో అనేక అద్భుతాలు చేద్దామంటే ఇప్పుడు ఆయన చేతులకి మేకులు వేసి కొట్టేశారు. ఇప్పుడు కదిలెళ్ళి నోరు మాట్లాడదామంటే మాట్లాడలేడు. ఆయన నోరంతా దాహంతో ఎండిపోయి ఇప్పుడు ఆయన ఏమి చేయలేడు. ఎలాంటి పొజిషన్ అంటే ఒక వృద్ధుడు వయసు అయిపోతే ఎలా ఉంటాడో అలా కలవరిగిరి మీద కదల్లేని పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఒక పని చేశాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన సువార్త చెప్పలేడు, ఆయన ఎక్కడికి కదిలెళ్ళలేడు, ఆయన చేతులు కదలవు. కానీ ఆయన ఏం చేశాడంటే ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసే కార్యం ఎవరిని మార్చింది తెలుసా? పక్కనోడిని మార్చింది, శత్రువుని. ఆ కదలలేని స్థితిలో ఎవరిని మార్చింది తెలుసా? ఆ పొడుస్తున్న సైనికుల్ని మార్చింది, ఆ సైన్యాధిపతిని మార్చింది. ఆ కదలలేని స్థితిలో ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం స్తంభించింది, భూమి కంపించింది, బండరాళ్ళు బద్దలయ్యాయి, దేవాలయం నడికి బద్దలేసిపోయింది. అంటే కదలలేని వారు ఎలాంటిది చేయొచ్చు అంటే, మీరు ఇప్పుడు బైబిల్ చదవలేరు, సువార్త చెప్పలేరు, మీరు బయటికి వెళ్ళి ఏమీ మాట్లాడారు, కానీ అంతకన్నా గొప్పది ఒకటి చేయగలరు. ఏం చేయగలరు చెప్పనా? మీరు ఇతరుల కొరకు ప్రార్థించగలరు. మీరు ఇతరుల కొరకు ప్రార్థించగలరు. ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదలలేని స్థితిలో ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే అనేక మందులు మార్చలేని ఆ భయంకరమైన దొంగల్ని ఆయన ప్రార్థనతో మార్చాడు. ఆ ఎదురుగున్న సైనికుడిని మార్చాడు, ఆ సైన్యాధిపతిని మార్చాడు. ఇప్పటికే వయసు అయిపోయిన పెద్దవారు ఎవరైనా ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అని అడిగితే నేను చెప్పేది, మీ సంఘాల కొరకు, మీ ఊరు కొరకు, ఇతరుల కొరకు ప్రార్థించండి. ఎందుకంటే మీ లేత వయసు అయిపోయింది, మీ నడిప్రాయం అయిపోయింది. లేత వయసు ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి, నడిప్రాయం ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. ఇక వయసు అయిపోయి నేడో రేపో ఇక వెళ్ళిపోతామనుకున్నవారు మరి జాగ్రత్తగా ఉండండి.
ఏం చేయాలి అంటే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయన మీ కొరకు ఏం చేయాలని కోరుతున్నాడో ఆ చిత్తాన్ని తెలుసుకుని అది చెయ్యండి. ఇదే మిగులుద్దండి. చచ్చిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్తారంటే ఏం పట్టుకెళ్ళం, ఒకటే పట్టుకెళ్తాం, మనం దేవుని కొరకు చేసింది ఏదన్నా ఉందంటే అది పట్టుకెళ్తాం. పౌలు గారు చనిపోతూ ఇక నేడో రేపు ఆయన చంపేస్తారన్న టైంలో పత్రికలు రాశాడు ఆయన. ఆ పత్రికలు రాస్తూ తన కొడుకు కానీ ఆత్మీయ కొడుకైన తిమోతికి పత్రిక రాస్తూ ఏమన్నాడు చూడండి, ఒకసారి ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. శ్రమపడము, స్వార్థకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడును. ఒక మాటడికి ముగించేస్తాను. సొలొమోను సంపాదించుకున్న కిరీటాలన్నీ ఎక్కడ ఉండిపోయాయి, సొలొమోను ఎక్కిన సింహాసనం ఎక్కడ ఉండిపోయింది. కానీ పౌలట తన కిరీటాన్ని ముందే భద్రం చేసుకున్నాడట. క్రొత్త నిబంధన క్రైస్తవులు ఎలాంటి వారు చెప్పిన సొలొమోను కన్నా గొప్పవారు. ఎందుకంటే మనం సొలొమోను కన్నా గొప్పవాడైన వాడిని నమ్ముకున్నాం. వాళ్ళెంత దర్శనంతో బతికారు చూడండి. ఆ తిమోతికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా అంటాడు, నాయన వ్యర్థము కానిది ఒకటి ఉంది, అర్థవంతంగా దాని కొరకు కష్టపడు. సొలొమోను సూర్యుని కింద ఏమంటారు చెప్పిన, సూర్యుని కింద సమస్తము వ్యర్థం అన్నాడు. కానీ పౌలు అన్నాడు వ్యర్థము కానిది ఒకటి ఉంది, ఆ వ్యర్థము కానిది ఏంటి తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు పడే ప్రయాస వ్యర్థము కాదు. సూర్యుని కింద ఏదైనా వ్యర్థమవుతుంది, ఇది మాత్రం వ్యర్థమవుతుంది. మనం ఏదైనా వ్యర్థం చేయగలం, కానీ ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకంటే ఈ చెప్పిన వాడు సొలొమోను లాంటి వాడు కాదు, సొలొమోను కన్నా గొప్పవాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలామంది అంటారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సొలొమోను కన్నా గొప్పవాడు ఎలా అంటే, ఆయన చాలా గొప్పవాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. సొలొమోను గారి దగ్గరికి తీర్పులు తెచ్చారు. ఒక తీర్పు ఇద్దరు తల్లులు తీసుకొచ్చారు. అందులో ఇద్దరు తల్లుల తీర్పు మీకు తెలుసు, మనకి ఇంగ్లీష్ నాంటీల్లో కూడా ఉండేది. ఆ ఇద్దరు తల్లుల తీర్పు ఏంటో తెలుసు. ఒక ఆమె నిద్రపోయి తన కొడుకుని తానే చంపేసింది, నిద్రమోహంది. మరొకరు నిద్రమోహంది ఉంది. పక్కన ఉన్న కొడుకుని ఎత్తుకెళ్ళిపోతున్నా మెలకు రాలేదట. ఇద్దరు నిద్రమోకాలే. ఆవిడ నిద్రమోకందే, ఈవిడ నిద్రమోకందే. ఆవిడకు తెలియకుండా నిద్రలో కొడుకుని చంపేసింది. ఈవిడ నిద్రపోయి కొడుకుని ఎత్తుకెళ్ళిపోతున్నా మెలకు రాలేదు. ఇద్దరు నిద్రమోకాలు. ఈ నిద్రమోకాలు తీర్పు వచ్చింది ఎవరి దగ్గరికి, సొలొమోను గారి దగ్గర. ఆయన ఏమన్నాడు మీకు తెలుసు, టూకీగా వినండి. ఆయన ఏమన్నాడంటే, ఇద్దరిలో తల్లి ప్రేమ ఎవరు నిజమైన తల్లో తెలుసుకోవడానికి తల్లి ప్రేమను ఒడంబడిగ్గా పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే, ఏం చేయమంటారంటే, ఇద్దరు కలిసి మా బిడ్డే అని చెప్పారు. అప్పుడు సొలొమోను అన్నాడు, చెరుకు మొక్క చేసి ఇచ్చేయండి అన్నాడు. దొంగ తల్లి అంది, అవునవును నాకు పై మొక్క ఇచ్చేయండి అంది. అర్థమవడానికి చెప్తున్నాను. నిజమైన తల్లి అంది, అయ్యో బిడ్డ ఎక్కడో దిక్కుని బతుకుంటే చాలు, చచ్చిపోయే కన్నా బతుకుంటేమని అనుకుని దయచేసి ఆ బిడ్డను ఆవిడకి ఇచ్చేయండి, చంపొద్దు బిడ్డను అంది. ఆ ప్రేమను బట్టి సొలొమోను ఈమె నిజమైన తల్లి అని తీర్పిచ్చాడు. ఇదే జడ్జిమెంట్ యేసుక్రీస్తు వారి దగ్గర తెస్తే సొలొమోను కన్నా గొప్పవాడు అన్నాడుగా, ఇదే తీర్పుని యేసుక్రీస్తు వారి దగ్గర తెస్తే ఆయన ఏం చేరుస్తాడు, 2 ముక్కలు చేయడు. ఆయన ఏం చేస్తాడు చెప్పనా, చచ్చిపోయిన బిడ్డను కూడా బతికించేస్తాడు. దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. ఆయన 2 ముక్కలు చేయమంటాడు, ఈయన చనిపోయిన బిడ్డను కూడా బతికిస్తాడు. సొలొమోను లాజిక్తో తీర్పులు ఇచ్చాడేమో, సొలొమోను కన్నా గొప్పవాడు అద్భుతాలతో ప్రజలను ఆదరించాడు. సొలొమోను భూమి మీద బంగారం అంతా తెచ్చి వెనకేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బంగారం రోడ్లున్న పరలోకాన్ని వదిలేసి నీ కోసం భూమి మీదకి వచ్చాడు. ఆ సొలొమోను గారు బాగా వినండి,
అనేక మంది స్త్రీలతో సహవాసం చేసేది తప్పు అని తర్వాత తెలుసుకున్నాడు. స్త్రీ వాసనే దగ్గరకు రాకుండా ప్రతి స్త్రీలో తల్లిని చూశాడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. ఆయన అన్నీ చూసిన తర్వాత ఇది వద్దు అని చెప్పాడు. ఈయన ఏ పాపం చేయకుండానే ఇది నిలువెత్తు మనిషిని నాశనం చేసే పాపం అని ముందే మనకు జాగ్రత్త చెప్పాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సొలొమోను కన్నా గొప్ప మాదిరి మన క్రొత్త నిబంధన ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ఏం చెప్పాడు తెలుసా? ఎక్కువగా దేవుని కొరకు వరి అయిపోకండి అన్నాడు. సొలొమోను ఏదైతే చెప్పాడు, ఇదిగో లేత వయసు నడిప్రాయం గతించిపోతుందని సొలొమోను చెప్పిన మాటనే కాస్త విస్తరించి ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసు? ఇదిగో ఎక్కువగా దేని మీద ప్రేమను పంచుకోకండి, ఎందుకంటే నీ ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించిన నీ ప్రాణం కూడా ఒకరోజు నీలో ఉండదు. ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించని చెప్పాడు. నా సిలువనెత్తుకో, నన్ను ప్రేమించు, నన్ను వెంబడించు, ఒకరోజు మరణించిన నిన్ను మరలా తిరిగి లేపుతానన్నాడు. ఆయన వెళుతూ మాటిచ్చాడు. సొలొమోనుకి అందని ఒక విచిత్రమైన మాట ఇచ్చాడు. సొలొమోను అంటాడు ఆ ప్రసంగి గ్రంథంలో, నరులు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో అని. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, నరులు చనిపోయిన తర్వాత ఒకరోజు తిరిగి మరలా బ్రతుకును అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తా ప్రభు అంటే, తమ వరుసల్లో తిరిగి లేపుతాను, మరలా నేనున్న సింహాసనంలో నీతిమంతులను కూర్చోబెడతా అన్నాడు. ఇది వ్యర్థము కాని ప్రయాస. ఈ 2 రోజుల్లో ఎవరు మారతారో మారరో నాకు తెలియదు, కానీ ఈ కష్టము ప్రయాస యొక్క జమ, ఈ కష్టపడిన వారి యొక్క ఫలము పరలోకమందు భద్రం చేయబడుతుంది. మీరు ఇచ్చిన కానుకలైనా పోతాయేమో కానీ, మీ బంగారమైనా పోవచ్చేమో కానీ, అంతకన్నా విలువైన ఈ ప్రయాస పరలోకమందు భద్రం చేయబడుతుంది. అది శ్రీని గారు ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో ఈ కష్టపడిన వారి ప్రయాస అంతా భద్రం చేయబడుతుంది. మీరు సంపాదించిన ఆస్తులు అకౌంట్లు ఇవన్నీ ఎక్కడ ఉండిపోతాయి, కానీ ఈ సభలో మీరు కష్టపడిన కనీసపు చెమట చుక్క అయినా మీ కొరకు అక్కడ భద్రం చేయబడుతుంది. ఒకవేళ ఈ సభ కొరకు మీ రెక్కల కష్టాన్ని ఏదన్నా హెచ్చిస్తే అది కూడా అక్కడ భద్రం చేయబడుతుంది. ఎందుకంటే మరొక జీవితం మన కొరకు ఎదురు చూస్తుంది. సొలొమోను గారు చెప్పారు. ఏం చెప్పారు అయ్యంటే ఒకసారి చదవండి, ముగించేసుకుందాం. ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 14 వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చు. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ పరిగెడుతున్నాము, ఏది ఆశపడుతున్నాము, ఏది ఇష్టపడుతున్నాము, మన జీవితాన్ని ఎక్కడెక్కడే అర్థంగా గడుపుతున్నాము, ఇవన్నీ ఒకరోజు ఆయన ఎదుట తీర్పులను తెచ్చి నీ జీవితాన్ని ఇలా అర్థం చేసావు కనుక నీకు నరకమే తథ్యం అని చెప్తాడట. మరి నా జీవితంలో నేను ఏం చేయాలి ప్రభు అంటే, ఇదిగో నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో, ఎలా వెంబడించాలో ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి నేర్చుకో, తన అడుగు జాడలు ఎందున్నాడు, వ్యర్థము కానీ అర్థవంతమైన ఒక ప్రయాసనే పరలోకమందు భద్రం చేసుకో. ఎందుకంటే నీ వయసు అయిపోతుంది, నీ లేత వయసు వెళ్ళిపోతుంది, నీ నడిప్రాయం వెళ్ళిపోతుంది, నీ సంపాదన ముగిసిపోతుంది, నీ బంగారం ఆగిపోతుంది, కానీ ఒకటి మాత్రం ఆగదు, నువ్వు సంపాదించిన నిత్యత్వం నీతో కొనసాగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన కొన్ని సంగతులు మాకు అందించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. రేపటి దినాన కూడా మాతో మాట్లాడండి. రేపటి దినాన కూడా తండ్రి మాతో మా అందరితో మీరు ఉండండి. మరికొన్ని విలువైన సంగతులు మాకు అందించండి. ఈ సభల కొరకు కష్టపడుతున్న తండ్రి మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో తండ్రి, వారు ప్రయాస వ్యర్థము కాదు. భక్తులు ఎదురు చూసినది తండ్రి ఈ నాణ్యమైన ధనం కొరకే, ఈ వ్యర్థము కాని తండ్రి ఈ సత్క్రియ కొరకే. అలాంటి ధన్యమైన తండ్రి బిడ్డలకు అనుగ్రహించారు, చేస్తున్నారు. వచ్చిన ప్రజానికంతో మీరు మాట్లాడుతున్నారు. ఏది ఎల్లకాలం ఉండదు తండ్రి, చూస్తుండగానే అన్నీ గతించిపోతాయి. ఒకప్పుడున్న ఇష్టాలు మాకు ఇప్పుడు ఉండవు, ఒకప్పుడున్న ఆశయాలు ఇప్పుడు ఉండవు, ఒకప్పుడున్న ఓపిక ఇప్పుడు ఉండదు, ఒకప్పుడున్న తలంపులు ఇప్పుడు ఉండవు తండ్రి. ఇవే మారిపోతున్నాయి. ఒకరోజు మా దేహం కూడా చూస్తుండగా మారిపోతుంది. ఇవే శాశ్వతం అనుకుని వీటి కొరకు తండ్రి మేము మనోవ్యాకులం చెందితే త్వరగానే మా దేహాన్ని మేము పాడు చేసుకునే వారం అవుతాం. మా లక్ష్యమల్లో ఒకటే, మా మానవ కోటికి మీరు విధించిన తండ్రి భయము భక్తి మీ కట్టడలు నేర్చుకొని మీ కొరకు మేము అర్థవంతంగా జీవించినాడు తండ్రి. మాకు మరో జీవితం ఉంది.
తండ్రి ఈ బంగారము ఎండి ఈ పేరు ప్రఖ్యాతుల కన్నా తండ్రి సింహాసనం మా కొరకు ఎదురు చూస్తుంది. అది మీరున్నది. మీ దగ్గరికి రావాలని మా కొరకు ఎదురు చూస్తుందని పరము నుండి దైవమైన తండ్రి మీ సుతుడు ఇలలోనికి వచ్చి మాకు మాదిరి చూపించి, సొలొమోను కన్నా గొప్పవాడైన ఈయన తండ్రి మరణించి తిరిగి లేచి మాకు మరొక జీవితం ఉందని చూపించి వెళ్ళిపోయాడు. మాకు మాట ఇచ్చాడు, మరలా వస్తానన్నాడు. నేడో రేపు వస్తాడు తండ్రి. వచ్చినప్పుడు తండ్రి ఆయనతో పాటు మేము రావాలన్నదే మా జీవిత లక్ష్యం. ఆ విధముగా ముందుకు తండ్రి ఈ ప్రయాసలు తండ్రి, సంఘాలు వీటన్నిటి వెనకాల తండ్రి ఈ లక్ష్యాన్ని మేము ఎప్పుడు మర్చిపోకుండా మా వయసు ఉన్నప్పుడల్లా తండ్రి మీ కొరకు మేము పరిగెట్టాలి. మా ఓపుకున్నప్పుడల్లా మీ కొరకు మేము ప్రయాసపడాలి. మా నేత్రాలు పనిచేసినప్పుడు తండ్రి మీ కొరకు ఎతకాలి. మా నోరు మా అవయవాలు ప్రతీది తండ్రి మీ కొరకు అరిగిపోవాలి. ఒకరోజు నమ్మకంగా మా వృద్ధాప్యంలో తండ్రి గాయాల్లాంటి మూలుగులతో కాకుండా తీయటి జ్ఞాపకాలతో ఈ జీవితాన్ని ముగించడానికి తండ్రి మరింత అర్థవంతంగా మమ్మలను వచ్చిన విశ్వాసులందరినీ తండ్రి ఇదే దర్శనంతో నడిపిస్తారని కోరుతూ, నా శత్రుగా భావించి నన్ను హేళన చేసి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు క్షమిస్తారని వారిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.